శశికళ దినకరన్లను పార్టీ నుంచి గెంటేసిన తర్వాత అన్నాడీఎంకే రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పార్టీ భవిష్యత్తు కోసం రెండు వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చినా పదవుల పంపకం ఓ కొలిక్కి రావడం లేదు. కీలక పోస్టుల కోసం పన్నీర్ సెల్వం వర్గం పట్టుబట్టడంతో వాళ్లను ఎలా ఒప్పించాలో పళనిస్వామి వర్గానికి అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పీఠంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తమకే ఇవ్వాలని ఓపీఎస్ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని మార్చడం సాధ్యపడదని తంబిదురై చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు పళనిస్వామి, పన్నీర్ సెల్వం. సీఎం ఆధ్వర్యంలో జరిగే భేటీకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖాముఖి చర్చల ద్వారా పదవుల పంపకాలను కొలుక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పళనిస్వామిని కలవడానికంటే ముందే తన మద్దతుదారులతో చర్చలు జరపనున్నారు సెల్వం. రెండు గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించేందుకు వీలుగా ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక ముడుపుల కేసులో టీటీవీ దినకరన్ను చెన్నైలో కాకుండా ఢిల్లీలో విచారించనున్నారు పోలీసులు. నిన్న రాత్రి దినకరన్కు సమన్లు జారీ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. శనివారం విచారణకు రావాల్సిందిగా దినకరన్కు సమన్లిచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో ఇవాళ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు దినకరన్. ఈసీకి లంచం ఇచ్చే కేసు ఢిల్లీ పరిధిలో ఉండడంతో అక్కడే విచారించి అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. శశికళ దినకరన్లను పార్టీ నుంచి గెంటేసిన తర్వాత అన్నాడీఎంకే రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీ భవిష్యత్తు కోసం రెండు వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చినా పదవుల పంపకం కొలిక్కి రావడం లేదు. కీలక పోస్టుల కోసం పన్నీర్ సెల్వం వర్గం పట్టుబట్టడంతో వాళ్లను ఎలా ఒప్పించాలో పళనిస్వామి వర్గానికి అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పీఠంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తమకి ఇవ్వాలని ఓపీఎస్ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని మార్చడం సాధ్యపడదని సీనియర్ నేత తంబిదురై చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. సీఎం ఆధ్వర్యంలో జరిగే భేటీకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా హాజరవుతారు. భేటీ కన్నా ముందే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితుంది. పదవుల పంపకాలే ముఖ్యమైన అంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పళనిస్వామిని కలవడానికంటే ముందే తన మద్దతుదారులతో చర్చలు జరపనున్నారు సెల్వం. రెండు గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించేందుకు వీలుగా ఇప్పటికే ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. మరోవైపు ముడుపుల కేసులో టీటీవీ దినకరన్ను చెన్నైలో కాకుండా ఢిల్లీలో విచారించనున్నారు పోలీసులు. నిన్న రాత్రి దినకరన్కు సమన్లు జారీ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. శనివారం విచారణకు రావాల్సిందిగా దినకరన్కు సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో ఇవాళ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు. ఈసీకి లంచం ఇచ్చే కేసు ఢిల్లీ పరిధిలో ఉండడంతో అక్కడే విచారించి అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఇక తమిళనాడులో రాజకీయ మలుపులకు సంబంధించి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఇవాళ కీలక భేటీలో తేలిపోయే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యంగా రెండు పదవులు తమకే కావాలని ఓపీఎస్ వర్గం అడిగే పరిస్థితి ఎంతవరకు పళని వర్గం ఒప్పుకుంటుంది? తంబిదురై పాత్ర ఎంతవరకు కీలకం కావచ్చు కార్తీక్?
ఋషి ఖచ్చితంగా ఋషి నిన్నటి నుంచి భేటీలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కొలిక్కి అయితే రాలేదు. అయితే నిన్న రాత్రి జరిగిన పళనిస్వామితో జరిగిన మంత్రుల భేటీలో మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మా పన్నీర్ సెల్వం వర్గం ఖచ్చితంగా చెప్తుంది తమకే జనరల్ సెక్రటరీ పోస్ట్ తో పాటు ముఖ్యమంత్రి పీఠం కూడా తమకే కావాలి. అదేవిధంగా తన అనుచరులకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా ఏదైతే ప్రొసీడింగ్ స్పీకర్ మధుసూదన్ ఉన్నాడో అతనికి కూడా ఒక ప్రముఖ స్థానం కల్పించాలంటే కూడా తన డిమాండ్లను పన్నీర్ సెల్వం వర్గం ముందు పెట్టింది. అదేవిధంగా ఏదైతే అమ్మ మెమోరియల్ ఉందో, ఆ పోయస్ గార్డెన్ ఉందో అది కూడా తమకే కేటాయించాలంటూ కూడా వీరు ఒక స్పష్టమైన వాళ్ళకి పంపించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పళనిస్వామి వర్గం కూడా ఏం చేయాలి అన్న దానిపైన కూడా నిన్న రాత్రి చేసింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరు మరోమారు కలిసి సాయంత్రం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా పళనిస్వామి నేరుగా వచ్చి పన్నీర్ సెల్వంతో కలిసి ఒక కీలకమైన ప్రకటన చేస్తారు. ఇద్దరు విలీనం కాబోతున్నాము, పార్టీని గుర్తును కాపాడుకోవడానికి ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా వాళ్ళు తెలిపే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఒక రవ పన్నీర్ సెల్వం నుంచి పళనిస్వామి వర్గం వెనక్కి తగ్గడానికి ఒకటే కారణంగా కనపడుతుంది. ఏదైతే ఆర్కే నగర్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ వ్యవహారంలో 7వ తేదీ జరిగిన మంత్రి విజయభాస్కర్ ఇంట్లో రైడింగ్ లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో ముఖ్యంగా పళనిస్వామి పేరు కూడా అందులో మొదటి పేరు అతనిదే ఉంది. దాదాపు ఓటుకు 4,000 లెక్కన 33,000 మందికి అతను పంచినట్లు కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ బూచిని చూపే పళనిస్వామి వర్గాన్ని పన్నీర్ వర్గం భయపెడుతుందని చెప్పుకోవచ్చు. అతని వెనుక 122 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి మెజారిటీలో ఉన్న కేవలం ఈ ఐటీ బూచిని చూపించి ఒకవేళ ఐటీ నోటీసులు ఇచ్చి మీరు కనుక అరెస్ట్ అయితే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్న ఒక ప్రముఖ ఆదేశాన్ని అయితే వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి చేరవేసి అందువల్ల మీరు తగ్గాల్సిందే అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళు సూచనలు చేసినట్టు కూడా కనపడుతుంది. అదేవిధంగా వారికి తగిన స్థానం కల్పించే విధంగా కూడా ఇద్దరికి డిప్యూటీ సీఎం తో పాటు డిప్యూటీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ను కూడా పళనిస్వామికి కేటాయించే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కొన్ని ఊహాగానాలు అయితే వస్తుంది. ఏడీఎంకే పార్టీ త్వరలో బీజేపీలో కలుస్తుంది అన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయి, కానీ అటువంటిది ఏమీ లేదని కూడా పార్టీ కొట్టిపారేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో కేంద్ర పార్టీలో మనుగడ అసలు ప్రశ్నార్థకమనే చెప్పుకోవాలి. అసలు అలాంటివి ఏమీ ఉండవు, ఓన్లీ ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలే ఉంటాయని కూడా కొద్దిసేపటి క్రితం వెళ్ళిన వెచ్చవేలు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే అలాంటి ఊహాగానాలకు తావే లేదు. ప్రస్తుతం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అందరం కలిసి పార్టీని కాపాడుకోవాలన్న దానిపైనే ప్రధానంగా తాము దృష్టి సారించినట్లు కూడా వారు చెప్తున్నారు. ఋషి, థాంక్యూ కార్తిక్.